హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం రీసెంట్గా రిలీజ్ అయిన విజయ్ సేతుపతి గారు యాక్ట్ చేసిన మహారాజు మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇంకా ఏమైనా మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఆ మూవీ నేమ్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మూవీ స్టార్ట్ అవ్వగానే మన మెయిన్ క్యారెక్టర్ విజయ్ సేతుపతి యాజ్ మహారాజుని చూపిస్తారు. తను సెలూన్ షాప్లో పనిచేస్తూ ఉంటాడు. తనకి భార్య దివ్య, కూతురు జ్యోతి ఉంటారు. మహారాజు వాళ్ళ ఇల్లు రోడ్డుకి దగ్గరగా ఉంటుంది. ఒకరోజు మహారాజు వాళ్ళ వైఫ్ వాళ్ళ పాపతో ఆడుకుంటూ ఉండగా ఆ ఇంటి ముందే ఉన్న బొమ్మల షాప్లో నుంచి ఒక బొమ్మ వాళ్ళ పాపకి తీసుకురమ్మని మహారాజుకి చెప్తుంది. మహారాజు షాప్లో వాళ్ళ పాపకి ఏం బొమ్మ కొనాలో ఆ షాప్ నుంచే సైగలు చేసుకుంటూ వాళ్ళ వైఫ్ని అడుగుతూ ఉంటాడు. ఈలోపు బ్రేక్స్ ఫెయిల్ అయిన ఒక లారీ వాళ్ళ ఇంటిని గుద్దేస్తుంది. యాక్సిడెంట్ అవ్వడం వల్ల మహారాజు భార్య చనిపోతుంది. వాళ్ళ అమ్మాయి మాత్రం బతుకుతుంది. సీన్ కట్ చేస్తే అలా కొన్ని ఇయర్స్ గడుస్తాయి. జ్యోతి ఇప్పుడు 10th క్లాస్ చదువుతూ ఉంటుంది. నిజానికి జ్యోతి క్లాస్లో కన్నా గ్రౌండ్లోనే ఎక్కువ ఉంటుంది. అందుకే వాళ్ళ టీచర్స్కి ఎవరికి జ్యోతి నచ్చదు, ఒక పీటీ టీచర్కి తప్ప. పీటీ టీచర్ ఆసిఫా మాత్రం జ్యోతిని స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. మహారాజ్ ఫ్యామిలీలో ఇప్పుడు 3 ఉంటారు. మహారాజా, జ్యోతి అండ్ లక్ష్మి. లక్ష్మి అంటే ఒక డస్ట్బిన్. మూవీ స్టార్టింగ్లో యాక్సిడెంట్ అయినప్పుడు ఈ డస్ట్బిన్ పాప మీద పడడం వల్ల ఆ యాక్సిడెంట్ నుంచి పాప బతుకుతుంది. అందుకే దానికి లక్ష్మి అని పేరు పెట్టి మహారాజ్ తన ఫ్యామిలీలో ఒక దానిలా చూసుకుంటాడు. మహారాజ్కి ఇప్పుడు ఓన్గా ఒక సెలూన్ షాప్ ఉంది. మహారాజ్కి ఆ షాపు, ఇల్లు, తన కూతురు తప్ప వేరే ప్రపంచం తెలియదు. ఒకరోజు జ్యోతి వాళ్ళ స్కూల్ చైర్మన్ మహారాజుని పిలిపించి తన కూతురు తప్పు చేసిందని తన ముందే తిడుతూ ఉంటాడు. ఆ తప్పు తన కూతురు చేయలేదని మహారాజు వాదిస్తూ ఉంటాడు. అయినా చైర్మన్ వినకుండా మహారాజు కూతుర్ని తిడుతూ ఉంటాడు. ఈలోపు పీఈటీ టీచర్ ఆసిఫా వచ్చి ఆ తప్పు జ్యోతి చేయలేదని ప్రూఫ్ చూపిస్తుంది. మహారాజా, నేను చెప్పాను కదా సార్, నా కూతురు ఎప్పుడూ తప్పు చేయదు. మీరు తప్పు చేయకుండా నా కూతురుని తిట్టినందుకు సారీ చెప్పండి అని చాలా మొండిగా మహారాజు చైర్మన్తో దెబ్బలాడతాడు. ఆ గొడవ పెద్దదవడంతో చైర్మన్ చేసేదేమీ లేక జ్యోతికి సారీ చెప్పి పంపేస్తాడు. ఒకరోజు రాత్రి మహారాజు ఇంటి తలుపులన్నీ తెరిచి ఎవరో మహారాజుని కొట్టి పడేసి వెళ్ళిపోతారు. ఒక పాము బాత్రూమ్ విండోలో నుంచి వచ్చి తన మీద నుంచి వెళ్ళినా లేవడు. వేరే విండోలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది పాము. నెక్స్ట్ సీన్లో కౌన్సిలర్ తన కార్ సర్వీస్ చేసిన గ్యారేజ్కి వచ్చి తన వైఫ్ ఇచ్చిన సన్ గ్లాసెస్ పోయాయని అందరినీ కొట్టి ధన అనే మెకానిక్ తన కార్ని సర్వీస్ చేశాడని తెలుసుకుని ఆ ధనాన్ని కూడా బాగా కొట్టి రేపటిలోగా నా సన్ గ్లాసెస్ నాకు ఇవ్వకపోతే షాప్ని తగలబెట్టేస్తా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ కౌన్సిలర్ వాళ్ళ ఫ్రెండ్స్తో బార్లో తాగుతూ ఉండగా ధన వచ్చి కౌన్సిలర్ని బాగా కొట్టి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ రోజు మహారాజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లక్ష్మి కనపడలేదని కంప్లైంట్ తీసుకోమంటాడు. లక్ష్మి ఎవరు, నీ భార్యనా, అసలు ఏం జరిగిందో చెప్పమంటాడు పోలీస్. దానికి మహారాజు, నేను నిన్న ఇంటికి వచ్చేసరికి 3 దొంగలు నన్ను కొట్టి ఇంట్లో ఉన్న లక్ష్మిని తీసుకుని వెళ్ళిపోయారు అంటాడు. లక్ష్మి ఎవరు, నీ వైఫా, గోల్డా, మనీయా అంటే కాదు డస్ట్బిన్ అని స్టోరీ అంతా చెప్తాడు మహారాజా. అక్కడ పోలీసులు అందరూ మహారాజుని ఒక పిచ్చివాళ్లా చూస్తారు. బయటికి పంపాలని చూడగా మహారాజు మాత్రం, నా కూతురికి లక్ష్మి అంటే చాలా ఇష్టం, తను స్పోర్ట్స్ మీట్కి వెళ్ళింది, తను వచ్చేసరికల్లా ఆ లక్ష్మిని కనిపెట్టాలి అని చెప్తాడు. కట్ చేస్తే ఇన్స్పెక్టర్ వరదరాజన్ ఒక పెద్ద ఇంట్లో 85 తులాల బంగారం కొట్టేసిన దొంగను పట్టుకుని తను ఎలా దొంగతనం చేశాడో వీడియో తీస్తూ ఉంటాడు. ఇంతకీ ఆ దొంగతనం చేయించింది పోలీసే. ఆ 85 తులాల బంగారం ప్లేస్లో ఒక నకిలీ బంగారాన్ని పెట్టి ఆ పోలీస్ ఆర్టీఓ ఆఫీసర్కి ఇస్తారు. ఇలా చాలా స్కామ్స్ చేస్తూ ఉంటాడు ఆ పోలీస్. నెక్స్ట్ సీన్లో ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్కి వచ్చి చూడగా అక్కడ అంతా చిందరవందరగా ఉండడంతో ఏమైంది అని స్టాఫ్ని అడగగా వాళ్ళు జరిగింది మొత్తం చెప్తారు. మహారాజుని క్యాబిన్లోకి పిలిచి జరిగింది చెప్పమంటే మహారాజు సేమ్ స్టాఫ్కి చెప్పిందే మొత్తం చెప్తాడు. దానికి ఇన్స్పెక్టర్కి కోపం వచ్చి గన్తో బెదిరించి బయటికి తోసేస్తాడు. మహారాజు మళ్ళీ వచ్చి లక్ష్మిని తీసుకొస్తే నేను 5 లక్షలు ఇస్తాను అని అనగా ఇన్స్పెక్టర్ డీల్కి ఒప్పుకుంటాడు. ఒక డస్ట్బిన్కి 5 లక్షలు ఇస్తున్నాడంటే ఏదో విషయం ఉంది అందులో అనుకుని 2 టీమ్స్ని పెట్టి వెతికిస్తాడు. నెక్స్ట్ సీన్లో సెల్వా అండ్ శబరి ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న తల్లి కూతుర్ని బెదిరించి మొత్తం దోచుకుంటారు. ఆ ఇంట్లో ఉన్న కూతుర్ని రేప్ కూడా చేస్తాడు. ఆ తల్లి కూతుర్లు వదిలేయమని ఎంత ప్రాధేయపడ్డా వీళ్ళిద్దరూ కనికరం కూడా లేకుండా గ్యాస్ లీక్ చేసి మరీ చంపేస్తారు. సెల్వకి పెళ్ళయ్యి 2 ఏళ్ల పాప కూడా ఉంటుంది. సెల్వ ఒక ఎలక్ట్రానిక్ షాప్ రన్ చేస్తూ ఉంటాడు.
శబరి కూడా అక్కడే వర్క్ చేస్తుంటాడు. ఇద్దరు మంచి వాళ్ళలా యాక్ట్ చేస్తూ నైట్ దొంగతనాలు చేస్తూ ఉంటారు. సెల్వకి తన ఫ్యామిలీ అంటే ప్రాణం, తన కూతురు అంటే ఇంకా ప్రాణం. సెల్వ తన కూతురికి షోల్డర్ మీద ఒక దెబ్బ తగిలితే అక్కడ ఆయింట్మెంట్ రాసి బ్యాండేజ్ వేస్తూ ఉంటాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే సెల్వ ఇంట్లోనే లక్ష్మి ఉంటుంది. మరో పక్క పోలీసులు ఆ డస్ట్బిన్ గురించి ఎంత వెతికినా ఏమీ తెలియదు. పోలీస్ స్టేషన్లో స్టాఫ్ మాత్రం మహారాజుతో అన్ని పనులు చేపించుకుంటూ ఉంటారు, కొడుతూ ఉంటారు. ఒకరోజు కానిస్టేబుల్ రాఘవ డస్ట్బిన్ కోసం స్టీల్ షాప్కి వెళ్ళి అడగగా అక్కడ పోలీస్ ఇన్ఫార్మర్ అయిన శివ కనపడడంతో డస్ట్బిన్ గురించి చెప్పి హెల్ప్ చేయమని అడుగుతాడు. శివ దానికి ఓకే అంటాడు. అప్పుడే పోలీస్ స్టేషన్లో ధనా ఫ్రెండ్ అయిన మెకానిక్ ధనా కనపడట్లేదని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తాడు. ఆ ఫోటో చూసిన మహారాజా కోపంతో ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాడు. ఆ రోజు నైట్ పాము విండోలో నుంచి బయటికి వెళ్ళినప్పుడు గ్లాస్ పగిలి మహారాజుకి మెలకువ వస్తుంది. మెలకువ వచ్చి చూస్తే కౌన్సిలర్ కార్ పేపర్స్ కనపడతాయి. కౌన్సిలర్ ఎక్కడున్నాడా అని ఎంక్వైరీ చేసి వెళ్ళగా బార్లో ఉన్నాడని తెలుస్తుంది. బార్కి వెళ్ళి ఆ కార్ నిన్నటి నుంచి ఎక్కడ ఉంది అని అడగగా కౌన్సిలర్ మహారాజును చూసి వాళ్ళు నిన్ను కూడా కొట్టారా, గ్లాసెస్ తీసుకురాకపోతే ఆ ధనాగాడిని చంపేస్తా అని అంటాడు. ఈలోపు ధన అక్కడికి వచ్చి కౌన్సిలర్ని కొట్టగా నిన్న కార్ తీసుకెళ్ళింది ధన అని అర్థమయ్యి మహారాజా ధనాన్ని ఫాలో అవుతూ ఉంటాడు. ధనాకి మహారాజు ఫాలో అవుతున్నాడని తెలిసి తన ఫ్రెండ్కి కాల్ చేసి ఒక ప్లేస్లో ఉండమని చెప్పి అక్కడికి వెళ్తాడు. మహారాజు కూడా ధనాన్ని ఫాలో అవుతూ అక్కడికి వెళ్తాడు. మహారాజుకి ధనాకి పెద్ద గొడవ అవుతుంది. తర్వాత మహారాజు ధనని కొట్టి ఆ రోజు రాత్రి నువ్వు కూడా వచ్చావు, నీతో వచ్చిన ఇద్దరు గురించి చెప్పు, నిన్ను వదిలేస్తాని అంటాడు. ధన నేను చెప్పినా చంపేస్తావు, నన్ను చెప్పకపోయినా చంపేస్తావు, నేను చెప్పను అంటాడు ధన. దాంతో కోపం వచ్చిన మహారాజు ధనని టార్చర్ చేయగా ఈ ఏరియా పోలీస్ స్టేషన్లో ఒకడు ఉన్నాడు కనుక్కో అని చెప్పి ఐరన్ రాడ్తో మహారాజు లెగ్ పైన పొడిచి పారిపోతూ ఉండగా ధన తల నరికి మహారాజు చంపేస్తాడు. అందుకే పోలీస్ స్టేషన్లో ఆ పోలీస్ కోసం మహారాజు వెతుకుతూ ఉంటాడు. ధన వాళ్ళ ఫ్రెండ్ కంప్లైంట్ ఇస్తూ కౌన్సిలర్తో అయిన గొడవ గురించి చెప్పగా కౌన్సిలర్ని పిలిపించి అడగగా ఆ ధనాగాడే నన్ను కొట్టాడు ఆ రోజు అని కౌన్సిలర్ చెప్తాడు. ధన కోసం ఎవరో వచ్చి అడిగారని కౌన్సిలర్ చెప్పగా పేరేంటి అని పోలీస్ అడుగుతాడు. మహారాజు పేరు సరిగా గుర్తులేక కౌన్సిలర్ ఇళయరాజా అని చెప్తాడు. కానిస్టేబుల్ పోలీస్ ఇన్ఫార్మర్ కలిసి ఆ డస్ట్బిన్ దొరకదు కానీ అలాంటిదే ఒకటి తయారు చేయిద్దామని తయారు చేసేవాడి దగ్గరికి తీసుకెళ్లి లక్ష్మి ఫోటో చూపిస్తారు. తయారు చేసేవాడు 4 రోజులు పడుతుందని అంటాడు. సెల్వ తన కూతురు బర్త్డే కోసం జ్యువెలరీ షాప్కి వెళ్ళి చైన్ ఆర్డర్ చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. పాప బర్త్డే రోజు సెల్వ వాళ్ళ వైఫ్ కాలనీ వాళ్ళందరినీ పార్టీకి రమ్మని పిలుస్తుంది. సెల్వ వాళ్ళ వైఫ్ కాల్ చేసి సెల్వకి చైన్ తీసుకున్నాక షేవ్ చేసుకురమ్మని చెప్తుంది. మహారాజు పనిచేసే షాప్కే వెళ్తాడు సెల్వ. మహారాజు వాళ్ళ ఓనర్ టీ తాగడానికి వెళ్తాడు. సెల్వ వైఫ్తో మాట్లాడడం చూసి మహారాజు మీ పాప బర్త్డేనా సార్ అని అడుగుతాడు. సెల్వ అవును అని చెప్పగా మహారాజు సెల్వకి ట్రిమ్ చేస్తూ ఉండగా ట్రిమ్మర్లో బ్యాటరీస్ అయిపోతాయి. బ్యాటరీ తీసుకురావడానికి మహారాజు బయటికి వెళ్తాడు. ఈలోపు శబరి ఫోన్ చేసి వాళ్ళు చేసిన దొంగతనాలు గురించి పేపర్లో వేశారు అని టెన్షన్ పడుతుంటాడు. సెల్వ ఏం కాదు అని ఫోన్ కట్ చేసి వెనక్కి తిరిగి చూడగా మహారాజు ఉంటాడు. మహారాజు ట్రిమ్ చేసి డబ్బులు తీసుకుని సెల్వను పంపేస్తాడు కానీ సెల్వ మాత్రం మహారాజు ఎక్కడ విన్నాడో తన మాటలను టెన్షన్ పడుతూ ఉంటాడు. సెల్వ ఇంటికి వెళ్ళాక కూడా టెన్షన్గా ఉంటాడు. చైన్ కోసం చూడగా అక్కడ చైన్ ఉండదు. మొత్తం వెతికి బయటికి రాగా అప్పుడే సెలూన్ షాప్లో మహారాజుకి చైన్ కనపడుతుంది. ఇవ్వడానికి సెల్వ వాళ్ళ ఇంటికి వస్తాడు మహారాజా. మహారాజు వెనకాలే పోలీసులు రావడంతో మహారాజే పోలీసులకి నిజం చెప్పి పోలీసులను తీసుకువచ్చాడు అనుకుంటాడు సెల్వ. సెల్వ తప్పించుకోవడానికి ట్రై చేయగా శబరి ఒక పోలీసుని షూట్ చేయగా పోలీసులు శబరిని షూట్ చేసి చంపేస్తారు. శబరి అక్కడికక్కడే చనిపోతాడు. సెల్వ అరెస్ట్ అవుతాడు. స్టోరీ ప్రజెంట్లోకి వస్తే కానిస్టేబుల్ అండ్ ఇన్ఫార్మర్ శివ కలిసి సేమ్ ఇలాంటి డస్ట్బిన్నే చేయిస్తారు. ఫోన్లో చూసి సేమ్ లక్ష్మి ఎలా ఉందో అలానే ఆ డస్ట్బిన్ తయారు చేస్తారు. ఇన్స్పెక్టర్ దొంగని పట్టుకోవాలి కాబట్టి తనకి తెలిసిన అందరికీ ఫోన్ చేసి దొంగతనం ఒప్పుకోమంటాడు. డస్ట్బిన్ దొంగతనం అంటే పరువు పోతుందని ఎవరూ ఒప్పుకోరు. డబ్బులు ఎక్కువ ఇస్తా అనడంతో ఇన్ఫార్మర్ శివ ఒప్పుకుంటాడు. అసలు ఏం జరిగిందో మహారాజుకి కాల్ చేసి చెప్పమని ఇన్ఫార్మర్ శివని కూడా వినమంటాడు. రీక్రియేట్ చేయాలి కాబట్టి మహారాజు స్టోరీని చెప్తాడు. మహారాజు స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు.
తన షాప్ని 10కి క్లోజ్ చేసి ఇంటికి వస్తాడు. ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే స్టోరీ మహారాజుకి జరగదు, తన కూతురికి జరుగుతుంది. ఆ రోజు జ్యోతి స్పోర్ట్స్ క్యాంప్ నుంచి ఇంటికి వస్తుంది. సెల్వా, ఇన్ఫార్మర్ శివ, ధన మహారాజుని చంపాలని వాళ్ళ ఇంట్లో ఉంటారు. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి జ్యోతి లోపలికి వెళ్ళగా అప్పటికే అక్కడ ఉన్న వాళ్ళని చూసి జ్యోతి భయపడుతుంది. ఇన్ఫార్మర్ వెనకాల నుంచి వచ్చి జ్యోతిని గట్టిగా పట్టుకుంటాడు. జ్యోతి ఇన్ఫార్మర్ శివని కొట్టి తప్పించుకోవడానికి ట్రై చేయగా సెల్వ జ్యోతిని బాగా కొట్టి ఒక రూమ్లో పడేస్తాడు. కానీ ఇన్ఫార్మర్ శివ మాత్రం జ్యోతిని రేప్ చేస్తాడు. అలా ఒకరి తర్వాత ఒకరు జ్యోతిని రేప్ చేస్తూ ఉంటారు. మహారాజు జ్యోతి కోసం చూసుకుంటూ ఉంటాడు. జ్యోతి కాన్షియస్లోకి వచ్చాక నాన్న వాళ్ళు ఎవరు, నాతో ఎందుకు అలా చేశారు అని ఏడుస్తూ ఉంటుంది. జరిగిందంతా చెప్పి వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకెళ్ళు, ఎందుకు అలా చేశారో నేను అడగాలి వాళ్ళని అని ఏడుస్తుంది. స్టోరీ ప్రజెంట్లోకి వస్తుంది. ఇన్స్పెక్టర్ డస్ట్బిన్ ఇచ్చి శివనే దొంగతనం చేశాడు, ఆ రోజు మీ ముగ్గురు ఏం చేశారో చెప్పండి అని చెప్పి శివతో అంటాడు. ఆ రోజు జరిగిందంతా చేసి చూపిస్తాడు శివ. మహారాజ్కి డౌట్ వచ్చి పట్టుకుని చూడగా శివ వీపు మీద గెద్ద ఉంటుంది. దాంతో మహారాజా ఈ వయసులో నువ్వు చేసింది నీకు తప్పు అనిపించట్లేదా అని అడుగుతాడు శివని. ఏదో అలా జరిగిపోయింది, నన్ను క్షమించు అని అంటాడు శివ. ఇన్స్పెక్టర్ నీ లక్ష్మిని దొంగతనం చేసిన వాడిని ఏం చేద్దామని మహారాజుతో అంటాడు. మహారాజు వదిలేద్దాం అంటాడు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే ఇన్స్పెక్టర్ నీ కూతుర్ని రేప్ చేసిన వాడిని వదిలేద్దామంటావా అని చెప్పి అరుస్తాడు. ట్విస్ట్ ఏంటంటే ఇన్స్పెక్టర్ తన మనుషులతో అప్పటికే మహారాజు గురించి అన్ని కనుక్కుని ఉంటాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ మహారాజుకి ఒక కత్తిచ్చి చంపే శివని అంటాడు. నాకు ఒక కూతురు ఉంది, ఇలాంటి వాళ్ళని వదిలేస్తే ప్రతిరోజు భయపడాలి అంటాడు ఇన్స్పెక్టర్. మహారాజా శివని చంపేస్తాడు. పోలీసుల హెల్ప్తో సెల్వ గురించి కూడా తెలుసుకుని కన్స్ట్రక్షన్ సైట్లో సెల్వ ఉన్నాడని తెలుసుకుని వెళ్తాడు. అక్కడికి వెళ్ళి సెల్వని చూసి షాక్ అవుతాడు. ఇద్దరి మధ్య ఫైట్ జరగగా మహారాజు సెల్వ కాళ్ళు విరక్కొట్టేస్తాడు. అప్పుడే జ్యోతిని పీటీ టీచర్ అక్కడికి తీసుకుని వస్తుంది. జ్యోతి తన గోల్డ్ మొత్తం సెల్వ ముందు పెట్టి వీటి కోసమేగా వచ్చారు తీసుకోండి అంటుంది. ఒక చైన్ చూసి సెల్వ షాక్ అవుతాడు. అది తన కూతురు కోసం చేయించి ఉంటాడు. సెల్వ నా కూతుర్ని ఏం చేశావని అడగగా స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. సెల్వ జైలుకి వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత మహారాజు తన వైఫ్ని పాపని తీసుకుని సెల్వ చైన్ ఇవ్వడానికి వస్తాడు. ఇదే మనకి మూవీ స్టార్టింగ్లో చూపిస్తారు. కానీ సెల్వ వాళ్ళ వైఫ్ అది ఎంతమందిని చంపి తీసుకున్నాడో నాకు వద్దా చైన్ అని అంటుంది. పాపకి ఏదైనా బొమ్మ తీసుకురండి అని మహారాజు వైఫ్ మహారాజుకు చెప్పగా బొమ్మ కొనడానికి వెళ్తాడు మహారాజా. అప్పుడే లారీ యాక్సిడెంట్ అయ్యి సెల్వ వైఫ్, మహారాజు కూతురు, వైఫ్ అందరూ చనిపోతారు. ఆ డస్ట్బిన్ పడి సెల్వ వాళ్ళ పాప మాత్రం బతికి ఉంటుంది. ట్విస్ట్ ఏంటంటే ఇంతకీ జ్యోతి సెల్వ కూతురు. అప్పుడే ప్రజెంట్లో సెల్వ జ్యోతి షోల్డర్ మీద మచ్చ చూసి తన కూతురే అని సెల్వకి అర్థమవుతుంది. తను చేసిన తప్పేంటో సెల్వకి అర్థమయ్యి తను నా కూతురే అని చెప్పని మహారాజుని అడుగుతాడు. కానీ మహారాజు తను నీ కూతురు కాదు నా కూతురు అని చెప్పి వెళ్ళిపోతాడు. బాధతో సెల్వ ఆ బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోతాడు. అక్కడతో ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.